చెర్లపల్లిలో ఒక ఆమె తన ఇద్దరు బిడ్డలతో రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకుంది. సర్పంచ్గా అవకాశం రాలేదని ఒక అతను బిడ్డని చంపేసి కాఫీ డే ఒక చరిత్ర నిర్మించిన వ్యక్తి ఆయన సూసైడ్ చేస్తుంది. ఎందుకు ఇట్లా ఉన్నారు మనుషులు? ఇప్పుడు మొన్నోడకు తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి రైలు ట్రాక్ కింద పడి చనిపోయింది. షీ మే బీ సఫరింగ్ విత్ ది ఎంప్టీనెస్. ఆమెకి ఇద్దరు కొడుకు బిడ్డ ఉన్నారు, అద్భుతమైన పిల్లలు. వాళ్ళకు జీవితకాలం వెంటాడే ఒక ప్రశ్నను వదిలేసిపోతారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళు జీవించేంత వరకు ఈ ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. కొంతమంది భర్తలను చంపేస్తున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? యంగ్ కపుల్, భర్త ఆఫీస్ పోయిండు, భార్య చెప్పాలి, ఓపెన్గా చెప్పాలి. పరువు ప్రతిష్ట అనే కొన్ని ఉన్నాయి కదా ఈ మానసిక భావనలు, వీటిని మరి ఎట్లా ఓపెన్ చేయాలి? విపరీతమైన మదనపడి అల్టిమేట్లీ దే ఆల్సో గో టు ద డిప్రెషన్ అండ్ దే కమిట్ సూసైడ్. తెలంగాణలో నగరీకరణ పెరుగుతున్నది, అలవాటు పడలేకపోతున్నారా? మొబైల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఎవరితో వాళ్ళు ఉండని నేర్పించేసింది. పెరుగుతున్న అతిపెద్ద మానసిక సమస్య ఏదైనా ఉంది అంటే లోన్లీనెస్. నమస్తే. మనుషులు, మానవ సంబంధాలు, వాటి గురించి ఎంత లోతుగా మాట్లాడినా, ఎంత విస్తృతంగా మాట్లాడినా ఇంకా తక్కువే అవుతున్నది. కారణాలు ఏవైనా కావచ్చు, ప్రాణాలు తీసుకుంటున్నారు. 1 నిమిషం 2 నిమిషాలు ఆగితే అయ్యో బతికే వాళ్ళు కదని అనుకుంటారు. అట్లాంటి మాటలు కూడా వింటూ ఉంటాం. కొన్ని వేల మందికి ఉద్యోగాలు పెంచిన వారు, కొన్ని కోట్ల మంది మనసులను గెలుచుకున్న వారు కూడా ప్రాణాలు తీసుకున్నారు, బలవన్మరణాల పాలు అవుతున్నారు. చిన్న చిన్న అవసరాల కోసం కనుక్కున్న రక్త సంబంధాలను, పేగుబంధాన్ని తెంచేసుకుంటున్నారు. మనుషులు ఇట్లా ఎందుకున్నారు? ఎందుకు ఇట్లా ఆలోచన చేస్తున్నారు? ఇవాళనైనా ఇంతకు ముందు ఇట్లున్నారు? అసలు మనిషే ఇట్లా ఉన్నారా ఏమిటి? వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడదాం. 2 తెలుగు రాష్ట్రాలలో విద్యార్థులకు, యువకులకు అందరికీ మానసికంగా వారు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్న మానసిక నిపుణులు, వైద్యులు వీరేంద్ర గారు మన దగ్గర ఉండి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మనుషులు ఎందుకు ఇట్లా ఉన్నారు? ఇట్లున్నారంటే ఎట్లున్నారని. సర్పంచ్గా అవకాశం రాలేదని ఒక అతను బిడ్డని చంపేసింది. కారణం ఏమో తెలియదు. చెర్లపల్లిలో ఒక ఆమె తన ఇద్దరు బిడ్డలతో రైలు కింద పడి ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, కోట్ల రూపాయలు సంపాదించిన అతను సూసైడ్ చేసుకున్నారు. అంతెందుకు, కాఫీ డే బెంగళూరు అతను సూసైడ్, ఒక చరిత్ర నిర్మించిన వ్యక్తి ఆయన సూసైడ్ చేస్తారు. ఎందుకు ఇట్లా ఉన్నారు మనుషులు? మనం వీటి గురించి మాట్లాడాలంటే కొంచెం డీపర్ సెన్స్లోకి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన సూసైడ్ అనేది కామన్ అయి ఉండొచ్చు, కానీ వాటి రీజన్స్ ఫర్ సూసైడ్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నారు ఒక సర్పంచ్ కోసం నిలబడదామని చెప్పి కూతురు అడ్డొస్తుందని చెప్పి కూతురుని చంపేసాను, ఎలిజిబిలిటీ పోతుందని చెప్పి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఈగోయిస్టిక్ సూసైడ్ అని అంటాం. ఈగోయిస్టిక్ సూసైడ్, అల్ట్రూయిస్టిక్ సూసైడ్, ఓకే అని మొత్తం 3-4 రకాల సూసైడ్స్ ఉన్నాయి. డర్కమ్ అనే ఒక సోషాలజిస్టు ఐడెంటిఫై చేసింది. ఈ ఈగోయిస్టిక్ సూసైడ్ ఏంటంటే వాళ్ళకి సమాజంతో వాళ్ళ జీవితానికి సంబంధించి ఒక ఇంటిగ్రేషన్ సరిగ్గా కనెక్ట్ కాదు. అది ఈ మనిషి జీవితం ఏంటి, మనుషులందరూ ఎందుకున్నాము, కుటుంబం అంటే ఏంటి, కుటుంబంలో మనుషులు మనం ఎందుకు కలిసి జీవిస్తున్నాము అనే వాటి గురించి ఉండదు. వాళ్ళు ఎంతసేపు నాది, నాకు, నేను, వాళ్ళు అక్కడనే స్టక్ అయిపోతారు. వాళ్ళకు ఏదైతే బెనిఫిట్ అవుతుందో వాటి మీద మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. బెనిఫిట్ కాదని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో డెఫినెట్గా అవతలోళ్ళకి సంబంధించి ఏ విషయాన్ని కన్సిడర్ చేయకుండా అయితే అవతలోళ్ళని చంపుతారు, లేదు వాళ్ళనే చచ్చిపోతారు. సో ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉన్న పద్ధతుల్లో జీవించే వాళ్ళు ఈ హత్యలకు పురిపడే వాళ్ళు ఒక పార్ట్. రెండోది, ఇట్లా అవతలోళ్ళను తనకు బెనిఫిట్ కావటం లేదని చంపే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు పెథాలజీ ఉంటుంది, సైకోపెథాలజీ ఉంటుంది. సో అలాంటి సైకోపెథాలజీ ఉన్న వాళ్ళు మాత్రమే అవతలోళ్ళని చంపడానికి వాళ్ళు పురికొల్పబడతారు. అయితే ఇంకా నువ్వు ఇప్పుడు మొన్నోడకు తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి రైలు ట్రాక్ కింద పడి చనిపోయింది. సో ఆమెకు సంబంధించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షీ మే బీ సఫరింగ్ విత్ ది ఎంప్టీనెస్ అని. ఎంప్టీ లోపల ఒంటరితనం ఫీల్ అవుతారు వాళ్ళు. ఏముందిలే అనిపిస్తుంది, ఏది కూడా వాళ్ళకి సంతోషం ఇవ్వదు, ఏ విషయమైనా సరే అంత ఉత్సాహాన్ని ఇవ్వదు, జీవితం ఎందుకు గడిపిస్తున్నావు అని అనిపిస్తుంది. సో ఒంటరితనము ప్లస్ ఒకటి ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం. ఇది మేజర్గా ప్రపంచంలో ఉన్న చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళకు వస్తుంది. ఈ ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటే
మన మొత్తం ప్రపంచంలో కుటుంబాల వల్ల జరిగిన లాభం నష్టం ఏంటంటే పిల్లల్ని కంటారు, పిల్లలకు కావాల్సిన అన్నీ నేర్పిస్తారు, పిల్లలు చదువుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఉద్యోగం కోసమని ఎక్కడికో ఎగిరిపోతారు, లేదు వేరే దగ్గర ఉంటారు. ఓకే, ఎట్లయితే ఒక పక్షి గుడ్లు పెట్టిన తర్వాత పొదిగిన తర్వాత వాటికి ఆహారం తీసుకొచ్చి పెట్టి రెక్కలు వచ్చి ఇవ్వగానే ఎట్లయితే ఎగిరిపోతాయో సేమ్ మనిషి జీవితంలో కూడా అదే జరుగుతుంటుంది. సో ఈ మేజర్ లైఫ్ ప్రాసెస్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు వెంటనే దే ఫీల్ డిప్రెస్డ్. అరే నేను ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని రోజుల పాటు ఈ వ్యక్తికి నేను ఇన్ని చేశాను, కానీ ఉండాల్సినంత గ్రాటిట్యూడ్ కానీ ఉండాల్సినంత సపోర్ట్ సిస్టమ్ కానీ వాళ్ళు నాకు అవసరమైతే ఇస్తలేరు కదా. ఏంది నా జీవితాన్ని నేను ఏం చేసుకున్నా, నా శక్తి యుక్తులు నా రక్తం మాంసం అంతా వీళ్ళ కోసం ఇన్వెస్ట్ చేసినా కదా, అయినా కూడా వాళ్ళు నా గురించి నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు నా దగ్గరికి రావడం లేదు, నాతో ఎందుకు ఉండటం లేదు, నన్ను చూడాల్సినంత ఎందుకు చూడట్లేదు, కనీసమైన గ్రాటిట్యూడ్ వాళ్ళకు ఉండాలి కదా, అది కూడా ఎందుకు వీళ్ళు నా పట్ల ఉండట్లేదు అని దే స్టార్ట్ ఫీలింగ్ ఎంప్టీ. ఎవరి నుంచి ఉండాలి అది? అది ఎవరైతే వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిండ్రో, ఎవరి మీద అయితే ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసిరో వాళ్ళ నుంచి వీళ్ళు రావాలని కోరుకుంటారు. వాళ్ళు వాళ్ళకి సరిపోయినంత ఇస్తారు, వీళ్ళు కోరుకున్నంత ఇవ్వరు. సో ఎక్స్పెక్టేషన్ వర్సెస్ డిమాండ్ ఏదైతే ఉందో దెన్ దెర్ ఇస్ ఏ ప్రాబ్లం. సో సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎట్లయితే సప్లై వర్సెస్ డిమాండ్ ఉంటుందో, డిమాండ్ సప్లై ప్రిన్సిపల్ ఉందో, ఎమోషనల్ డిమాండ్ కూడా సేమ్ రకంగా అది మ్యాచ్ కాలేదనుకోండి, డెఫినెట్ అవతల వ్యక్తులు పూర్తి స్థాయిలో నిరాశకి వెళ్తారు. ఎప్పుడైతే మనిషి పూర్తిగా నిరాశవాదంతో ఉంటారో వెంటనే మనిషిలో ఒక స్ట్రక్చర్డ్ అన్హెల్ప్ఫుల్ స్పైరల్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఆ మనిషిని చివరికి సూసైడ్ వైపు పురిగొల్పడుతుంది. ఈమెకి 2 పిల్లలు ఉన్నారు కదా, భావోద్వేగాలు భర్తను ప్రేమించిన వారు, పేగు తెంచుకొని పుట్టినవారు, ఇవి భావోద్వేగాలు. వీటిని మించిన ఏముంటాయి? మనం ఇష్టపడిన వారు లేదా మనల్ని ఇష్టపడేవారు మన పిల్లలు. ఆమెకి 2 కొడుకు బిడ్డ ఉన్నారు, అద్భుతమైన పిల్లలు. నిజమే. ఇప్పుడు నిజంగా వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో మనము లోపలికి వెళ్ళి చూడలేదు కాబట్టి ఇది ఓన్లీ ఆ జరిగిన పరిణామానికి ఈడు ఉండొచ్చు అనేది ఒక గెస్, బహుశా అనేది తప్ప మనం దాన్ని జడ్జిమెంట్ చేయట్లేదు. నిజంగా ఎవరైనా ఏ వ్యక్తి అయినా కానీ మంచి జీవితం ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటారు అంటే ఇప్పుడున్న జీవిస్తున్న దాని విలువ వాళ్ళ దృష్టి లోపల విలువ లేదని అర్థం. నెంబర్ 2, ఎందుకు ఒక మనిషి సూసైడ్ చేసుకుంటారు? అందరు అనుకున్నట్టు సూసైడ్ అనేది ఒక స్ప్లిట్ ఆఫ్ మినిట్లో తీసుకునే నిర్ణయం కాదు. మన ప్రపంచంలో జరిగిన అన్ని సూసైడ్లో రీసెర్చ్ చేస్తే 90% ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ ప్లాన్డ్, రైట్? ఏవో ఒక 5 to 10% స్పర్ మూమెంట్లో తీసుకోవచ్చు. అట్లా తీసుకున్న వాళ్ళకి కూడా ఏదో సైకోపథాలజీ ఉంటుంది. సో వాళ్ళు డిప్రెషన్గా ఫీల్ అయిన వాళ్ళే అట్లా చేసుకుంటారు. డిప్రెసివ్ అంటే ఏంటి? వాళ్ళ ఆలోచన విధానం లోపల నా జీవితం వేస్ట్, నేను ఉండడం వల్ల ఏం ప్రయోజనం లేదు, నా వల్ల వేరేలోకి లేదు, వేరే వల్ల నాకు లేదు, కాబట్టి నేను ఈ సమాజంలో నేను ఫిట్ గాను, నేను ఏం చేసినా అది నష్టమే వస్తుంది, ఈ చుట్టుపక్కల జీవితాల పట్ల కానీ నా జీవితంలో కానీ నేను చేసే పనుల వల్ల కానీ నా రేకమైన ఉత్సాహం లేదు, నాకు సంతోషం రాదు, అంతా ఎంప్టీ అనిపిస్తుంది, ఎవరితో నేను కనెక్ట్ గాను, నా జీవితంలోకి ఎవరు రారు, ఒకరు వచ్చినా వాళ్ళు నా జీవితాన్ని ఉద్దీపన చేయలేరు, అంటే సంతోషపరచలేరు నన్ను అని అట్లా అనుకుంటారు వాళ్ళు. అట్లా అనిపిస్తుంది, అనుకోరు. అనుకోవడమో కాన్షియస్ ఎఫర్ట్, అనిపించడమోనో నాకు ఇన్బార్న్, అది నాకున్న భయభర్త కాదు, అది జరుగుతున్న పరిణామాల వల్ల మనిషి తను అనుభూతి చెందిన దానిలోంచి రెగ్యులర్గా రిపీటెడ్గా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగితే నాకున్న డేటాబేస్ ప్రకారం నేను ఇచ్చే మీనింగ్ నాకు అట్లా అనిపిస్తుంది. సో దెన్ అది నన్ను పూర్తి స్థాయిలో నా ఆలోచనలన్నీ కూడా డిప్రెసివ్ థాట్కి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే నేను పనికిరాను, నేను ఎందుకు ఉపయోగపడను, నా జీవితంలో నాకేం లేదు, నేను ఎవరి కోసం పనిచేయాలి, ఎవరు నా కోసం పనిచేస్తారు, ఎవరు నన్ను పట్టించుకుంటారు అనే భావన నాకు ఎప్పుడైతే పదే కొన్ని రోజుల పాటు వచ్చిందనుకోండి, అప్పుడు నిజంగానే ఆ మనిషి ఏం చేయాలి, ఎవరితోటన్నా పంచుకోవాలి, చెప్పాలి, ఓపెన్గా చెప్పాలి. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే గ్యారంటీ చెప్తారని చెప్తారు. సూసైడ్ చేసుకున్న ప్రతి వాళ్ళు పక్క వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఏమని, నేను చనిపోబోతున్నాను. అవతల దాన్ని అర్థం చేసుకోరు. అంటే ఎట్లా ఇండికేషన్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక కేసు వచ్చింది. యంగ్ కపుల్, భర్త ఆఫీస్ పోయిండు, భార్య సడన్గా చనిపోయింది, నో క్లూ. ఆయన ఆఫీస్ పోయింది, చనిపోయింది, యంగ్ కపుల్. సో భర్త వాజ్ ఇన్ చాలా షాక్ అయ్యి డిప్రెషన్ అయిపోయి వచ్చిండు. సో క్లయింట్తో మాట్లాడుతూ నాకేం అర్థమైందని అంటే ఆయన ఏం చెప్తాడంటే,
యాక్చువల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే ఆమె ఇట్లా అంటది, నాకు బతకాలనిపిస్తలేదు, నాకు ఏం సంతోషం అనిపిస్తలేదు, నీకు అనవసరంగా బడేని అనిపిస్తున్నా, నన్ను ఎవరు గౌరవించరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నా నా మాటలు ఎవరు నా మాటకు ఎవరు విలువ ఇయ్యరు, నేను అసలు వాళ్ళ జీవితంలో ఉన్నానే ఆలోచన ఉండదు, వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకొని నాకు చెప్తారు ఇంట్లో, ఎవరైతే మా ఇంట్లో కూడా నీ గురించే మాట్లాడతారు, నీతోటే మాట్లాడతారు, నీ మాటకి విలువ ఇస్తారు, నా మాటకి విలువ ఇవ్వరు. సో ఇవన్నీ ఏం చేస్తాయి, నాకు విలువ లేదు అనే భావన నాకు పదే పదే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా చుట్టుపక్కల సంఘటనలు నాకు అట్లే అనిపిస్తాయి. సో అనిపించినప్పుడు నాకేమనిపిస్తుంది, అసలు నేను ఎందుకు ఉండాలి, విలువ లేనప్పుడు ఎందుకు? మనిషిగా నాకంటూ ఒక విలువ ఉంటేనే నేను ఉండాలి. నా మాటకు విలువ లేదు, నా పనికి విలువ లేదు, నేను మాట్లాడడానికి మనుషులు ఎవరు ఉండరు, నన్ను అందరూ నీకేం తెలియదని అంటారు, తెలియదే నేను ఇంత చదువుకున్నా, నేను ఉద్యోగం చేస్తున్నాను. సో ఇది పదే పదే హస్బెండ్తో మాట్లాడేదట. సో ఇక్కడ ఏం జరిగింది, ఈ భర్త ఎప్పుడు కూడా ఇది ఒక మానసిక సమస్య, దీన్ని ఒక ప్రొఫెషనల్గా తీసుకెళ్ళాలి అనే ఎరుక లేదు, అవేర్నెస్ లేదు. ఈయన అప్పుడప్పుడు సంధానించబడే, నీకేముంది, నువ్వు మంచి చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, పాపను మంచిగా చూసుకుంటున్నావు, నన్ను మంచిగా చూసుకుంటున్నావు, కుటుంబాన్ని అంతా మంచిగా చూసుకుంటున్నావు, ఇంకేమీ నీకు విలువ లేదంటావు ఏంది, ఇంట్లో నువ్వు ఏది చేస్తే అదే జరుగుతుంది, మనం ఎప్పుడైనా దేని విషయంలో పోట్లాడుకుందామా, నువ్వు అనుకునే అన్నీ వస్తున్నాయి కదా అంటే అప్పటికప్పుడు ఆమె సాటిస్ఫై అయ్యేది, అయిపోయేది. సో దట్ వాట్ ట్రిగర్డ్ ఆన్ దట్ పర్టికులర్ డే వీ డోంట్ నో. దెన్ షీ లెఫ్ట్ దిస్ వరల్డ్. సో ఇప్పుడు మన విజయారెడ్డి విషయం కూడా చూడండి, ఒకటి మనం ఏమీ అసెస్ చేసుకోవచ్చు అంటే, భర్త కుటుంబానికి దూరంగా ఉన్నాడు, ఓకే, పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు, ఓకే, ఆమె ఒంటరిగానే పనిచేస్తుంది. ఇది చాలామందికి ఒంటరిగా ఉండడం అనేది నేర్చుకోరు, ఒంటరితనం అలవాటు పడాలి. ఒంటరితనం అంటే ఏంటి, ఎట్లుంటుంది అని నేర్చుకోలేరు వాళ్ళు. దాంతో ఏమవుతుంది, ఆ వచ్చిన ఛాలెంజ్ని ఏ పద్ధతిలో నేను దీన్ని మేనేజ్ చేసుకోగలుగుతాను, లేదు నేను సఫర్ అయ్యి సమస్య ఎన్ని రోజులు నేను ఇట్లా భరించాలి, ఇది నాకు పెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఏ పద్ధతులు అవలంబిస్తే ఈ పెయిన్ నుంచి బయటికి రాగలుగుతాను, ఆ అమ్మాయి చేసిందో లేదో మనకు తెలియదు, నిజంటే, బట్ ఇట్లా ఆలోచించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు భర్త అంటున్నాడు, పేపర్లో న్యూస్ ప్రకారం ఏం చెప్తున్నారు, ఆమె ఎవ్వరికి ఏం చెప్పలేదు, అంత బాగానే ఉంది అని అనుకుంటారు. సో కొందరికి వాళ్ళలో ఉన్న భావోద్వేగాల్ని ఎవరితో పంచుకోవాలో, ఎవరితో పంచుకోకూడదో, అసలు పంచుకోవాలన్న వద్దా, ఈ భావనతో వాళ్ళు పంచుకోరు. మేజర్గా మన భారతదేశంలో ఈ కపుల్ రిలేషన్షిప్స్ అనేది ఈ మధ్య ఎందుకు చాలా ఏమంటారు కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది అంటే, ఈ ఎమోషనల్ కనెక్షన్ వరకు రావటం లేదు. అది 10 ఏళ్ళు 20 ఏళ్ళ మ్యారేజ్ అయినా సరే రావటం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఆఫీస్లో పనిచేసి ఉద్యోగాల్లాగానే పనిచేస్తారు వాళ్ళు, ఒక ఇంట్లో ఉన్న అట్లే ఉంది, ఇంట్లో కూడా అట్లే ఉంటుంది పరిస్థితి. అంతేగాని ఒకరి పట్ల ఒకరు ఎంపథెటిక్గా చూసుకోవాలి, అవతలి యొక్క ఆలోచన విధానం ఏందో మనకు తెలియాలి, మన ఆలోచన ఏదో అవతలకు తెలియాలి, మనం చేసే పనులు కలిసి మనం చర్చించుకొని చేయాలి, అవతలి వ్యక్తులకు మనకు కలిసి జీవిస్తున్నాం కాబట్టి మనకు ఒక కామన్ షేర్డ్ గోల్ ఒకటి ఉండాలి, మనం ఇద్దరం కూడా ఆ గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఒకరికొకరం తోడు నీడుగా కలిసి పనిచేయాలి అనే బేసిక్ లైన్ ఆఫ్ థింకింగ్ మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుంది, బికాజ్ వీ నీడ్ టు హ్యావ్ గుడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ సిస్టమ్, బెటర్ ఫైనాన్షియల్ స్టేటస్ రావాలి అంటే ఏం చేయాలి, ఎక్కడైతే నాకున్న నైపుణ్యానికి ఎక్కడైతే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందో ఆ దేశంకు ఆ ప్లేస్కు వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో ఏమవుతుంది, ఎడబాటు ఎక్కువవుతుంది, ఎప్పుడో ఒకసారి కానీ కలుసుకోరు. కొందరికి ఇది భార్యాభర్తలు అంటే ఇప్పుడు కలిసే ఉండాలి, సమస్యలు చర్చించుకోవాలి, మనం పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలి, మనం సమాజంలో ఫైనాన్షియల్గా బెటర్గా కనబడాలి, మనం ఒక స్థాయికి ఎదగాలి. దీస్ ఆర్ ద మేజర్ స్టెప్స్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద కపుల్స్ ఇన్ ద లైఫ్, నిజంటే. దీనికి ఈ ఐడియాలజీకి ఎక్కడైతే విఘాతం కలుగుతుందో, కలిసి ఉండలేము, కలిసి చర్చించుకోలేము, ఓకే, కలిసి ఉండాలనుకున్నా ఉండలేని పరిస్థితి మనం చేసే వృత్తుల ద్వారా మనకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేయగలుగుతాం, నేను ఇది వచ్చి అక్కడికి వెళ్ళలేను, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రాలేరు. సో ఈ ఒంటరితనం అనేది విపరీతంగా బాధపెడుతుంది. మన భారతదేశంలో కూడా పెరుగుతున్న అతిపెద్ద మానసిక సమస్య ఏదైనా ఉంది అంటే లోన్లీనెస్. ఇప్పుడు వేరే దేశాలలో ఒకరింటికి ఒకరు డోర్ కొట్టారు చూడరు. మనం పల్లెటూరులో హైదరాబాద్ గురించి మాట్లాడితే అక్కడ ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, ఎవరిని పట్టించుకోరు, మాట్లాడరు అని అంటారు. తెలంగాణలో నగరీకరణ పెరుగుతున్నది, అలవాటు పడుతున్నారు కూడా. అయినా ఇన్నేళ్ళు దగ్గర 30 ఏళ్ళు కావచ్చు నగరీకరణకు, మన దగ్గర పెరగబట్టి వాళ్ళు అలవాటు పడలేకపోతారు. ఇంకా
అలవాటు పడలేకపోతున్నారా? ఇది ఎందుకు ఆల్మోస్ట్ అలవాటు పడ్డరు, కానీ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సూసైడ్ చూస్తున్నాం మనం? స్లోలీ అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఊర్లలో సాయంత్రం కాగానే వచ్చి ఆ జెండా దింగనో రెచ్చబడ్డనో పంచదార దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. అక్కడ కూడా రేడియోలు పెట్టి న్యూస్ ఇప్పించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడిదండి అది? కమ్యూనికేషన్. మనం ఎప్పుడైతే మన ఇంట్లోకి టీవీ వచ్చిందో, టీవీ ఏం చేసిందంటే ఎవరింట్లో వాళ్ళు ఉండేటట్టు చేసింది. మొబైల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఎవరితో వాళ్ళు ఉండడం నేర్పించేసింది. ఓకే, ఇప్పుడు కుటుంబంలో ఉన్నవారు కుటుంబ సభ్యులతో ఉండరు, ఎవరు మొబైల్తో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉన్న ఎవరి పనులు ఇంట్లో ఉన్నా సరే టీవీ వచ్చి అందరినీ ఒక దగ్గర కలిపి ఇంట్లో మాత్రమే ఉండేట్టు చేసిందో, ఇప్పుడు మొబైల్ వచ్చి అందరినీ ఎవరి ఫోన్లతో వాళ్ళు ఉండేటట్టు చేసింది. చేసినప్పుడు ఏంది, ఇంకా దాంట్లో మనం ఏం వింటున్నాము, ఏం చూస్తున్నాము, వీఆర్ ట్రైంగ్ టు కన్జ్యూమ్ లాట్ ఆఫ్ టాక్సిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నాట్ రియలీ హెల్ప్ఫుల్. అది పిల్లలకు కానివ్వండి, టీనేజర్ కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్కైనా కానివ్వండి. సో ఆ టాక్సిసిటీని మనం వీఆర్ కన్జ్యూమింగ్ ఇట్. సో ఆ కన్జ్యూమ్ చేసినప్పుడు శరీరం కూడా అన్నిటికీ రెడీగా ఉండదు కదా. మనం భోజనం అయితే ఉపయోగపడని భోజనం చేస్తే ఎట్లయితే అనారోగ్యం పాలవుతామో, మనం కన్జ్యూమ్ చేసింది అంటే చూసింది, విన్నది, అనుభూతి చెందింది అన్నీ అనారోగ్యకరమైన చేసినాం అనుకోండి, యువర్ మెంటల్ హెల్త్ విల్ డిస్టర్బ్. సో మెంటల్ హెల్త్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, ఇది నా మెంటల్ హెల్త్ బాగలేదు అనే ఎరుకలేని పరిస్థితిలో మన సమాజం ఉన్నది. ఇప్పుడు మనకు దగ్గు వచ్చింది అనుకోండి, మనకు సిమ్టమ్ తెలుసు. జ్వరం వచ్చింది అనుకోండి, సిమ్టమ్ తెలుసు. జ్వరం వచ్చిందని మనం డాక్టర్ దగ్గరికి పోవాలనుకుంటాం. కానీ మానసికంగా అనారోగ్య పాలవుతున్నాను అనే సిమ్టమ్స్ ఎవరికి తెలియదు. వాళ్ళకు కూడా తెలియదు. ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ కూడా అదే. వాళ్ళకు రెగ్యులర్గా వచ్చే ఈ మెసేజెస్, అన్హెల్ప్ఫుల్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తుంటే ఇవి నిజంగా నా మానసిక అనారోగ్యం వల్ల వస్తుందని అనుకోరు, నిజంగానే వస్తున్నాయి అనుకుంటారు వాళ్ళు. ఇది ఇప్పుడు లేదు, కానీ అప్పట్లో ఎల్టీటీ వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయేది, సైనైడ్ మింగి. మరి వాళ్ళది మానసిక స్థితి ఎవరు? ఎల్టీటీసీ ఇవాళ పేపర్లో వచ్చింది, బలోచిస్తాన్లో 2 మహిళలు వెళ్ళిపోయి వాళ్ళ పాక్ ఆర్మీ మీద పడ్డారట. వాళ్ళు చాలా మంది చనిపోయారు. అవును. వాళ్ళని వాళ్ళని ఏమంటాం సార్ అంటే అల్ట్రూయిస్టిక్ సూసైడ్స్ అని అంటాం. అంటే అల్ట్రూయిస్టిక్ అంటే ఏంటంటే ఓవర్ సపోర్ట్, ఓవర్ కన్సర్న్ టువర్డ్స్ సొసైటీ ఇన్ విచ్ దే ఆర్ లివింగ్. మితిమీరిన. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో సూసైడ్ చేసుకున్నారు కదా, శ్రీకాంచారి కానివ్వండి, యాదయ్య కానివ్వండి, కృష్ణయ్య గారు కానీ, వీళ్ళందరూ ఎట్లా సూసైడ్ చేసుకున్నారు అంటే వాళ్ళకు సమాజంతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటారు వాళ్ళు. కాబట్టి మన బాగు సమాజం బాగు చేయాలి, మన ఉన్నది ఓన్లీ సమాజం బాగు కోసమే అనే ఒక ఆలోచన విధానంతో ఉంటారు. సో అలాంటి అల్ట్రిస్టిక్ నేచర్ ఉన్న వాళ్ళు మాత్రమే సమాజం కోసమని చనిపోవడానికి రెడీ అవుతారు వాళ్ళు. కాబట్టి మీరు ఎల్టీటీ కానివ్వండి, లేదు ఇంకెయిర్ టెర్రరిస్ట్ అవుట్ఫిట్ అని కానివ్వండి, లేదు ఇప్పుడు మనం ఉద్యమాల్లో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అవన్నీ అల్ట్రూయిస్టిక్ సూసైడ్స్ అని అంటాం. సో అట్లాంటి వాళ్ళకు మన సూసైడ్ వల్ల ఈ సమాజంలో ఉన్న వాళ్ళకు ఎక్కువ మందికి ఉపయోగపడుతుందేమో, మన మూమెంటు చాలా సీరియస్ జరుగుతుందేమో, కమిట్మెంటు ఎక్కువ చేయడానికి మన తరఫున మనం ఒక ఏమంటారు, మన కమిట్మెంట్ను ప్రకటించాలి కదా. పబ్లిక్ స్టేట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? మనిషికి అత్యున్నతమైన విలువ ఏంటి? ప్రాణమే కదా. ఆ ప్రాణమే ఇచ్చేస్తున్నామంటే దాని పట్ల నువ్వు ఎంత గాఢతతో ఉన్నట్టు లెక్క. సో టు మేక్ దిస్ స్టేట్మెంట్ దే వాంటెడ్ టు డై, దే డై ఇట్. దిస్ ఈజ్ వన్ రీజన్. రెండో రీజన్ ఏంటి? ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబంలో చచ్చిపోయేవాళ్ళు, కుటుంబం కోసం చనిపోయేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏముంటే ఏం చెప్పాలనుకుంటారంటే, ఎవరైతే వాళ్ళను హింసిస్తున్నారో, ఎవరైతే వాళ్ళని బాధ పెడుతున్నారో వాళ్లకు జీవితకాలం వెంటాడే ఒక ప్రశ్నను వదిలేసిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లా చనిపోయింది, ఇప్పుడు విజయారెడ్డి గారు కుటుంబం చనిపోయింది కదా, వీళ్ళ కనెక్ట్ అయి ఉన్న హస్బెండ్ కానివ్వండి, లేదు కుటుంబం కానివ్వండి, వాళ్ళందరూ కూడా వాళ్ళు జీవించేంత వరకు ఈ ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకు నేను ఏం చేసి ఉండాల్సింది? ఓకే, దేనివల్ల, ఏ నిరసన వల్ల, ఏ అన్సాటిస్ఫాక్షన్ వల్ల ఈమె ఎట్లా చేసింది పని, రైట్? సో అందుకే కుటుంబంలో సూసైడ్ కనుక ఎవరైనా చేసుకుంటే చనిపోవడం కంటే ఎక్కువ ఆమె వదిలిపోయిన నిశ్శబ్దం ఈజ్ వెరీ వెరీ భయానకంగా ఉంటుంది అందరికి. వాళ్ళు చాలామందిని బాధపెడుతుంది. మీరు చూడండి, కొన్ని కుటుంబాల్లో ఒక ఎవరైనా ఇంట్లో చనిపోయిన అనుకోండి, దాన్ని కనెక్టింగ్ వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. భార్యాభర్తలు ఎవరైనా భార్య సూసైడ్ చేసుకుంటే భర్త కూడా సూసైడ్ చేసుకుంటారు. ఒకసారి భర్త చేసుకుంటే భార్య చేసుకుంటారు, తర్వాత పిల్లలు చేసుకుంటారు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు వదిలిపోయిన ప్రశ్నకి జవాబు దొరకక విపరీతమైన మదనపడి అల్టిమేట్లీ దే ఆల్సో గో టు ద డిప్రెషన్ అండ్ దే కమిట్ సూసైడ్. ఇక్కడ మహారాష్ట్రలో ఒక తండ్రి కూతురు చంపడం, మన తెలంగాణలోనే ఒక అమ్మాయి తల్లికి తండ్రికి మత్తు ఓవర్ డోస్ విషపు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. అవునండి.
మరి వీళ్ళ ఆలోచన ఏమిటి? అదే అంటాను. వాళ్ళు హత్యలు చేస్తున్నారు వాళ్ళు. హత్యలు చేసే వాళ్ళందరికీ కూడా బాగా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళకు సైకోపథాలజీ ఉంటుంది, వాళ్ళ మానసిక రుగ్మతలు ఉంటాయి, వాళ్ళకి తెలియదు. ఓకే, వాళ్ళు మనం గుర్తించలేము. మనం గుర్తించవచ్చు, వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ డెఫినెట్గా గుర్తించవచ్చు. కానీ మన సమాజంలో ఈ మానసిక రుగ్మతలకు సంబంధించిన సిమ్టమ్స్ అందరికి ఎవరికి తెలియదు ఎక్కువ. మనకి ఎక్కడైతే విపరీతంగా మన ఇంటిని డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటే అప్పుడు మనం అనుకుంటాం వీడికి ఏదో అయింది అని. అయినా సరే మనం హాస్పిటల్ తీసుకోవడానికి మనం రెడీగా ఉండము. ఎట్లా మరి ఎట్లా ఎట్లా చేయాలి వాటి? ఇది బేజర్ ఏందబ్బా, సమాజంలో ఉన్న వాళ్ళందరూ, మనము, ప్రభుత్వాలు, ఈ రెండు కలిపి దీని పట్ల విస్తృతమైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఏదో కంటి తుడుపు చర్య అంటారు కదా, ఆ రకంగా ఏదో కొంచెం దీని మీద చేస్తారు. కానీ నిజానికి ఏం చేయాలి, ప్రతి కాలేజీలో, స్కూళ్ళల్లో, మనం కమ్యూనిటీ హాల్ సెంటర్స్లో కానివ్వండి, లేదు పెళ్ళిళ్ళలో కానివ్వండి, ఎక్కడైనా కానీ మనం ఆత్మహత్యకు సంబంధించిన సిమ్టమ్స్ మనం విస్తృతంగా ప్రచారం చేయాలి. మనిషికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే మీరు తప్పకుండా మానసిక నిపుణుని కలవాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన సిమ్టమ్స్ కావు అని చెప్పాలి. మనం చెప్తామా? మనం చెప్పాము. ఇప్పుడు HIV AIDS వచ్చినప్పుడు ఎంత విస్తృతంగా ప్రచారం చేసినాం, పోలియో వచ్చినప్పుడు ఎంత విస్తృతంగా ప్రచారం చేసినాం. అంటే ఏంది, ప్రభుత్వానికి కనుక కమిట్మెంట్ ఉంటే డెఫినెట్ చేయొచ్చు. సో మాలాంటి వాళ్ళు వీఆర్ ట్రయింగ్ హార్డ్ టు రీచ్ అవుట్ టు ది యాజ్ మెనీ పీపుల్ యాజ్. బట్ ఒక పెద్ద వ్యవస్థ ముందు గుప్పడు ఇండివిజువల్స్ ట్రై చేస్తే ఎట్లా రీచ్ చేస్తాం మనం? ఇట్స్ నాట్ పాసిబుల్. చాలా విస్తృతంగా చేయాలి. విస్తృతంగా చేయాలి. చేసినప్పుడు తప్పకుండా మనం రీచ్ అవుట్ కాగలుగుతాం, వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయగలుగుతాం, మనం కాపాడగలుగుతాం. దాదాపుగా ప్రతి సూసైడ్ని మనం ఆపగలుగుతాం. మనం కనుక కరెక్ట్ ఇంటర్వెన్షన్ తీసుకోగలిగితే అవతల వ్యక్తులకు డెఫినెట్గా ఇది సూసైడ్ సిమ్టమ్స్ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, మీరు తప్పకుండా మానసిక ఆరోగ్య నిపుణుని కలవండి అంటే కలిస్తే డెఫినెట్లీ వీ కెన్ ప్రొటెక్ట్ ఆల్ ద సూసైడ్స్. కానీ ఇది అంటే కొంచెం లోతైన తాత్వికత అనుకుందాము. మనుషులకు రుణానుబంధాలు ఉంటాయా? ఎందుకంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో మీకు తెలియదు, జరిగిపోయింది. నేనైనా ఆయనైనా ఎవరైనా సరే ఎవరిని ఎవరు ప్రేమిస్తారో తెలియదు, ఎవరు ఎందుకు కలుస్తారో. ఓ పాట ఉంది కదా, ఎవరని అడగక ఓ బాటసారి జీవితపు రహదారి, ఏ దారి ఎటుపోతుందో ఎవరని అడగక. ఎందుకంటే జవాబు దొరకదు కాబట్టి. దీన్ని ఎట్లా అనాలిసిస్ చేస్తారు మీరు? దీన్ని ఇప్పుడు మీరు తాత్విక చింతనతోటో ఊహతోటో మనం కవులు రాసిన దాంతో మనం మాట్లాడుతున్నాం, ఇట్స్ ఓకే. బట్ ఇట్ ఈజ్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఇన్ అవర్ చాయిసెస్. మనిషి జీవితంలో తను ఏం చేద్దాం అనుకున్నది ప్రతి దగ్గర చాయిస్ ఉంటుంది. ఓకే, నీ చాయిస్ వల్లనే ఎక్కువసార్లు నీ జీవితంలోకి సంఘటనలు జరగడం కానీ మనుషులు కానీ వస్తూ ఉంటారు. నువ్వు నిజంగానే అవతల వ్యక్తులు మన జీవితంలోకి వద్దనుకున్నారు అనుకోండి, న్యాచురల్గా అవతల రానే రారు కదా. ఓకే, అవతల వ్యక్తులు ఎందుకు కలుస్తున్నాము అని అంటే, ఇప్పుడు ఈ విస్తృతమైన ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు ఎవరైనా కలవచ్చు. కలిసినప్పుడు అవతల వ్యక్తులతోటి ఏ రకమైన అనుబంధాన్ని నువ్వు పెంచుకోవాలనుకుంటున్నావు, అవతల వ్యక్తుల యొక్క ప్రవర్తన నీకెట్లా కనెక్ట్ అయిందనే దాన్ని బట్టి అవతల వ్యక్తులతోటి మనం జీవనం కొనసాగిస్తాం. అది స్నేహపూరితం కావచ్చు, లేదు ప్రొఫెషనల్ కనెక్షన్ కావచ్చు, లేదు వాళ్ళు ఇద్దరు ఒప్పుకుంటే జీవితంలోకి ఆహ్వానించడం కావచ్చు. కాబట్టి ఎక్కువ శాతం ఒక 10% మాత్రమే మన చేతుల్లో ఉండవు. 90% నిర్ణయాలు మాత్రం ఓన్లీ మన చేతుల్లోనే ఉంటాయి. మనం చేసుకున్న నిర్ణయాల వల్లనే మన జీవితంలో వచ్చే మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అంటారు మనసు ఒకటి చెప్తే మన భౌతికంగా ఉండే శరీరం ఒకటి చెప్తుందని. ఈ డిఫరెన్స్ ఏమిటి రెండింటికి? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అంటే మెదడు, మనసు. ఓకే, మనసు అంటే ఏంటి? మీరే చెప్పారు, చిన్న మెదడే మనసు అన్నారు. మనసు అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ యువర్ ఎనర్జీ అండ్ ఇన్ఫర్మేషన్. శక్తి మరియు సమాచారం, ఈ రెండు కలిపి మన మనసు తయారవుతుంది. ఓకే, బ్రెయిన్ అది హార్డ్వేర్, ఓకే, మనసు ఇది సాఫ్ట్వేర్. మనసును నువ్వు ఎక్స్రే తీయలేవు, బ్రెయిన్ స్కాన్ చేయొచ్చు, రైట్? సో ఈ మనసు ఫామ్ అయ్యే ప్రాసెస్ లోపల నీ దగ్గర ఎంత సమాచారం ఉంది అంటే ఎంత డేటాబేస్ నీ దగ్గర కలెక్ట్ అయింది, నువ్వు ఏ విషయాలకు నువ్వు ఎక్స్పోజ్ అయినావు. ఓకే, ఇప్పుడు తాలిబాన్లో ఉన్న వాళ్ళు హత్యలు చేయడానికి అయినా ఎవరు అందరు రెడీగా ఉంటున్నారు. అక్కడ ఉన్న గవర్నింగ్ బాడీ ఏదైనా ఉంటుందో అక్కడైతే ఒక దగ్గర ఒకప్పుడు వీడియో వచ్చింది, అది తప్పు రైటో తెలియదు కానీ, బట్ తలకాయలతోటి వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారట పిల్లలు అని ఆ వీడియో తిరుగుతున్నది. సో వాట్ డస్ ఇట్ మీన్? వాళ్ళకి ఎందుకు అంత మామూలుగా అనిపిస్తుంది?
ఇక్కడ మనం కూర అనేది కోడిని కోళ్ళను కోసినా మేకలను చూడలేము కోసేస్తాం, చూడలేము. చూడలేం మనం. ఓకే, సో మరి అక్కడ చూడగలుగుతారు అంటే ఏంది, వాళ్ళ మనుషులే మన మనుషులే కదా. అంటే ఏంది, వాళ్ళకు పుట్టిన నుంచి వాళ్ళు ఆ డేటాబేస్ని మనం రూపొందించినాం. మనం ఇక్కడ ఒక డేటాబేస్ని రూపొందించుకున్నాం. సో నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నీ మనసు తయారవుతుంది. నీ మనసు తయారైన దాన్ని బట్టి నువ్వు దేనికి స్పందిస్తావు, దేనికి స్పందించవు, దేన్ని ప్రాముఖ్యత తీసుకున్నావు, దేని ప్రాముఖ్యత లేదనే విషయాన్ని నిర్ణయించబడుతుంది. రైట్. సో దీని ద్వారానే నీకేం కావాలనే విషయం ఉత్పన్నమైనప్పుడు నీ డేటాబేస్ ప్రకారం నువ్వు దాన్ని గ్రహిస్తావు, నువ్వు తీసుకుంటావు. ఇది మన మనసుకు బ్రెయిన్కు ఉండే కనెక్షన్. అంటే ఇది ఒకరినొకరు ఇష్టపడడానికైనా ఒకరినొకరు అయిష్టదానికైనా ఇదే కారణం. ఇదే కారణం. మళ్ళీ ఒకటి చెయ్యాలని మన అంతరాత్మ చెప్తుంటుంది అది తప్పు అని చాలామంది అంటుంటారు కదా. మరి ఎందుకు అంతరాత్మ ఏమిటి, మరి వద్దనంటారు మళ్ళీ చేయడం ఎందుకు? సి మైండ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్కి ఎట్లయితే నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయో మన మైండ్లో కూడా 2 డైరెక్షన్స్ ఉంటాయి, నెగిటివ్ థింకింగ్ కానీ పాజిటివ్ థింకింగ్ కానీ. ఓకేనా. సో వీటన్నిటికి ముంచి ఇది ఎట్లా పనిచేస్తుందని తెలుసుకోవడానికి మన లోపల ఇంకో కాన్షియస్నెస్ అనేది ఒకటి ఉంటుంది. కాన్షియస్నెస్ అనేది ఏమంటారు, ఇట్స్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ లాగా. ఆ సర్వేలెన్స్ లోపల కనుక నువ్వు ఏం చేస్తున్నావు, ఇది నిజంగానే ఉపయోగకరమా కాదా అనే కాన్షియస్నెస్ నీకు గైడ్ చేస్తే నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వస్తుంది నీకు. ఈ కాన్షియస్నెస్ నువ్వు పోయిందనుకో, నీ మనసులోకి ఏ ఆలోచన వస్తే అదే ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ అయినావు అనుకో, నీ జీవితంలోకి చాలా అన్హెల్ప్ఫుల్ థింగ్స్ అన్నీ నీ జీవితంలోకి వస్తే అది నీ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కానీ మనిషి జీవిస్తున్న క్రమంలో ఇప్పుడున్న సోషో ఎకనామికల్ కన్జ్యూమరిజం మార్కెట్ వరల్డ్ లోపల మనుషులు ఈ కాన్షియస్నెస్ అనే దాన్ని పూర్తిగా మర్చిపోయిన వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగానే ఇండియాలో మన భారతదేశం గురించి నేను చెప్పగలుగుతాను, బట్ ఇక్కడైతే చాలామంది మర్చిపోతున్నారు. ఓన్లీ ఫ్యూ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ మాత్రమే దే ఆర్ ట్రైంగ్ టు ఛాలెంజ్ దీస్ థింగ్స్ అండ్ ట్రైంగ్ టు స్టాండ్. అండ్ వాళ్ళు ఏది అవసరము ఏది అనవసరం అనే విషయాల పట్ల చర్చ పెట్టి దాన్ని ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాన్షియస్నెస్ కనుక మనం సమాజంలో వాళ్ళందరికీ కనుక చేయగలిగితే ఎవరి కోసం ఎవరు పనిచేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకునే పరిస్థితి వస్తుంది. ఉదాహరణ, మీరు కొన్ని లక్షల మంది పిల్లల మెదళ్ళను మీ అధీనంలోకి తెచ్చుకున్నారు. వేల మంది పేరెంట్స్ను యువతి భార్యాభర్తను వాళ్ళ మైండ్ మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడమే, అందువల్ల మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నది. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిన హిట్లర్ తను సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు అంటే కొన్ని కోట్ల మంది మేధాలను ఆక్యుపై చేసుకున్నట్లే అతను ఏం చెప్తే అది కొన్ని లక్షల మంది సపోర్ట్లు కొడతారు ఆయనకు. ఉర్రుతలుగిచ్చి ఉపన్యాసం, అంత సమూహన శక్తి ఉన్న హిట్లరు ఆయన చివరికి అన్ని వేల లక్షల మంది మరణాల కారకుడు హిట్లరు సూసైడ్ చేసుకున్నాడు. దీన్ని ఎట్లా? ఇప్పుడు మేము యాజ్ ఎ ప్రొఫెషనల్గా మేమేం వాళ్ళ కంట్రోల్ ఏం తీసుకోవాలి. వాళ్ళ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే వీళ్ళు హ్యావ్ ఏ డైలాగ్. దారిలోకి తెచ్చుకోవడమే, దారి తెచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు. హిట్లర్ అనేవాడు వాళ్ళందరినీ దారి తెచ్చుకున్నాడు, ఎందుకంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళను వేరే విధంగా ఆలోచించనీయకుండా చేసే పద్ధతిలో కూడా వాళ్ళందరినీ కండిషన్ చేసినవాడు. కౌన్సిలింగ్ అట్లా ఉండదు. కౌన్సిలింగ్ ఈజ్ ఏ వెరీ ఫ్రీడమ్ ఎన్వైర్న్మెంట్ లోపల స్వేచ్ఛగా వాళ్ళకు ఆలోచన విధానాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తే బాగుంటుంది అనేది వాళ్ళకే ఇన్సైడ్ తెచ్చగలిగే ప్రాసెస్ కౌన్సిలింగ్. కాబట్టి మనం వాళ్ళ మైండ్ కంట్రోల్ చేసుకోవడం అంటే ఏమి ఉండదు. సో హిట్లర్ అనే వాడు ఏం చేసిండంటే అందరినీ ఒకే రకంగా ఆలోచించేటట్టుగా ప్రభావితం చేసినవాడు. అంటే ఎంత గొప్ప మైండ్ ఆయన మైండ్, పవర్ఫుల్, నో డౌట్, ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ వరల్డ్. సో కండిషన్లో పెట్టి భయంలో పెట్టేసి ఈ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ ఐఎమ్ ద సూపర్ మ్యాన్, నేను ఏదైనా చేయగలను అనే దాంట్లోకి వచ్చేసినాడు. ఇల్యూజన్ ఇచ్చేసిండు. వాడు కూడా డెల్యూజన్లోకి వెళ్ళిపోయాడు. ఇల్యూజన్ ఈజ్ కామన్ ఫర్ ఎనీ ఇవ్వండి, కానీ డెల్యూజన్లోకి వెళ్ళాం అనుకోండి, దట్ ఈస్ ఎ ప్రాబ్లం. సో హిట్లర్ నాకు అనిపిస్తుంది ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆయన ఈ అరాచకాలన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే దీనికి ఎదురు తిరగడం అనేది మొదలైందో ఈజ్ అనేబుల్ టు యాక్సెప్ట్ దట్ చేంజ్. ఓకే, దాన్ని అందుకే ఏమంటే ఈగోస్టిక్ అని అంటాం. సో ఈగోస్టిక్గా ఫీల్ అయిపోయి ఏం చేసినంటే ఈ టుక్ ఇట్ ఈస్ వెరీ పర్సనల్ అండ్ దెన్ ఈ కమిటెడ్ సూసైడ్. ఓకే, సో ఈగోస్టిక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పింది నేను చేసింది ఏదైనా కరెక్టే ఉంటుంది, నా ప్రకారం అన్ని రైటు, ఎవరైనా కానీ నా ప్రకారమే ఉండాలి అనే వాళ్ళకు ఎప్పుడైతే వాళ్ళు భరించలేనంత ఒత్తిడి ఎక్స్టర్నల్గా వస్తుందో అప్పుడు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు, అప్పుడు దే కమిట్ సూసైడ్. సో హిట్లర్ కూడా అదే జరిగిందని నాకు అనిపిస్తుంది.
కానీ చాలామంది అంటూ ఉంటారు మనిషిని, కోపం వచ్చినప్పుడు 5 లెక్క పెట్టుకోండి, 7 లెక్క పెట్టుకోండి, లేకపోతే కనుక 2 నిమిషాలు అటు ఇటు చూడండి, ఏదో రకరకాల ట్రిప్స్ చెప్తూ ఉంటారు. అవి ఆ ట్రిక్స్ టిప్స్ అన్నీ నిజమేనా అవి? అంటే నిజాలే ఉంటాయి కదా, అది అబద్ధం ఎందుకు ఉంటుంది, కానీ అది కొందరికి పనిచేస్తుంది. అంటే ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ కోపంతో పనిచేస్తుంది. ఓకే, అందరికీ అది పనిచేస్తుందా లేదా అంటే ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఫస్ట్ కోపం ఎక్కడ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, కొందరికి ఓన్లీ పర్టికులర్ సిచ్యువేషన్లో కోపం వస్తుంది, కొందరికి భార్యాభర్తల మధ్యలో ఉన్నప్పుడే కోపం వస్తుంది. మామూలు టైంలో అందరూ దే విల్ బి వెరీ గుడ్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? సో దెర్ ఈజ్ ఏ కెమిస్ట్రీ ఈజ్ డెవలపింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ ట్రిగ్గరింగ్ ది యాంగర్. అంటే భార్యాభర్తల మధ్యలో ఏం చేస్తాం అంటే, ఇప్పుడు భర్తకు పదే పదే కోపం వచ్చింది అనుకోండి, ఆయన ఎక్కడ కూడా కోపం రాదు, ఓన్లీ భార్య ముందే కోపం వస్తుంది. అంటే ఏమన్నట్టు అంటే, దీన్ని ఏమంటామంటే ప్రొజెక్టివ్ ఐడెంటిఫికేషన్ అంటాం. అంటే అన్కాన్షియస్గా భార్య తనలో నచ్చని లక్షణాలన్నీ భర్తకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. భర్తలో నచ్చనివి భార్య, నేను భార్యను, మీరు భర్త, నాలో కొన్ని లక్షణాలు నాకు నచ్చట్లేదు, అందుకోసం ఏం చేస్తా అవన్నీ నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే, భర్త అన్కాన్షియస్గా దాన్ని ఓన్ చేసుకుంటాడు. చేసుకొని నేను ఎట్లయితే అనుకుంటున్నానో నువ్వు అట్లే ప్రవర్తిస్తావు. ఓకే, మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది. ఇప్పుడు నాలో నాకు కొన్ని నచ్చని లక్షణాలు ఉన్నాయి. నేనేం చేస్తా అంటే అవి దాన్ని నాలో ఉన్నందుకు నాకు నచ్చదు. అందుకోసం ఏం చేస్తా అంటే అవి నీకు పాస్ చేస్తాను. నీకు ఇవి ఉన్నాయి అని చెప్తారా? నీకు పాస్ చేసేస్తా అవి. ఓకే, నీవే ఇవ్వాలి. సో దాంతో భర్తకు తెలియకుండా వాటిని ఓన్ చేసుకుంటాను. చేసుకొని నేను ఎట్లయితే నిన్ను ప్రవర్తించాలనుకుంటారో నేను అట్లా చేస్తాను. నేను ఆటోమేటిక్ అయిపోతుంది. సి దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నాడు, భర్త ఎప్పుడు భార్యను కొడతా ఉంటాడు. అందరూ ఏమనుకుంటారంటే భర్తనే వీడ కొడుతుండ అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎట్లయితుందంటే, భార్య అన్కాన్షియస్గా ఇట్ ట్రిగ్గర్స్ ద హస్బెండ్ దట్ హీ హ్యాస్ టు బీట్ హర్. ఓకే, దెన్ షీ ఫీల్స్ బెటర్. గమ్మత్తు లేదు? చాలా గమ్మత్తు. సో అందుకే కపుల్ కౌన్సిలింగ్ ఈజ్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ ఇంటెన్స్ ప్రాసెస్. ఇది ఎవరు వాళ్ళు చూస్తే వీడియో కొడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి కొట్టేటట్టు చేసుకునే ఇది స్టార్ట్ అవుతుంది వాళ్ళు. సో అన్కాన్షియస్ దే ప్రొజెక్ట్ ఇట్ ఇన్ టు అదర్స్ దట్ దే షుడ్ బిహేవ్ యాజ్ దే విష్. సో దిస్ ఇస్ హౌ ద లూప్ ఫార్మ్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అందుకే మీరు చూడండి, చాలా టాక్సిక్ ఉన్న భార్య భర్తలు విడిపోరు. వాడు వచ్చి విడిపోరు, స్టిల్ దే వాంట్ టు కంటిన్యూ ద రిలేషన్షిప్. నిజంగా భార్య భర్తలు ఎందుకు? బికాస్ దిస్ ఒక పీరియడ్ తర్వాత ఏమవుతుంది, స్టార్ట్ బీయింగ్ కంఫర్టబుల్ విత్ దిస్. అయ్యో, అంటే నెగిటివ్లో పాజిటివ్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళు విడిపోకుండా అట్లే ఉండాలని కోరుకుంటారు. అండ్ దే ఫీల్ బ్యాడ్ ఆల్సో విడిపోతుంటే. కానీ అదో మానసిక రోగం కదా మరి. దట్స్ వాట్. సో ఎవరైతే ఇది ఈ అనార్మస్ బిహేవియర్ ఏదైతుందో అది అక్కడ వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ కుటుంబంలోని పిల్లల మీద ప్రభావం చూస్తుంది. పిల్లలు పెద్దగైన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి స్పౌజ్ని ఎత్తుక్కుంటారంటే, ఇట్లాంటి వైలెంట్ బిహేవియర్ ఉన్న స్పౌజ్ని ఎత్తుక్కుంటారు వాళ్ళు. అయ్యో దరిద్రం. దిస్ హౌ ది ట్రామా ట్రాన్స్ఫర్స్. ఓకే, సో మా దగ్గరకు వచ్చే కపుల్ని ఫస్ట్ వి చెక్ దిస్. ఇప్పుడు భార్య భర్తను కొడతా ఉంది, తిడతా ఉంది, ఉట్టిగా తిడుతుంది ఫర్ నో రీజన్. భర్త ఎప్పుడు కామ్గా ఉంటాడు. చూస్తే మనకు అర్థమైపోతుంది భర్త ఈజ్ వెరీ కామ్. భార్యనే ఎగురుతుంది, కొట్లాడుతుంది, తిడుతుంది, రక్కుతుంది, గిచ్చుతుంది. కొన్ని కేసుల్లో భర్త కూడా ఎగురుతాడు, భార్యను తిడతాడు. భర్త ఎప్పుడు బాధపడు, నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, చూడండి ఎట్లా చేస్తున్నాడు, ఇట్లా అంటారు. బట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఎందుకు భార్య అట్లా ఎగిరిగిరి పడుతుంది అంటే, భర్త అన్కాన్షియస్గా తెలియకుండానే ఈజ్ పాసింగ్ ఈజ్ అన్హెల్ప్ఫుల్ థింగ్స్ ఇన్ టు ద వైఫ్. సో భార్య ఈజ్ లైక్ ఏ కంటైనర్, అంటే ఒక జార్ లాగా ఉంటుంది అన్నమాట, అన్నీ ఇలా తీసుకుంటుంది. తీసుకొని భర్త ఎట్లయితే బిహేవ్ చేయాలనుకుంటుందో ఆమె అట్లే బిహేవ్ చేస్తుంది. సో ఇట్లా అన్కాన్షియస్గా ఎవరు ట్రిగ్గర్ చేసుకుంటూ ఒక లూప్ ఫామ్ చేసుకొని దే ట్రై టు లీడ్ దేర్ లైఫ్. కానీ ఇక్కడ ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి, అంటే సమాజం అంతా అట్లా ఉందని అన్నాను, కానీ ఇప్పటికి చాలామంది మంచి వాళ్ళు ఉండరు, వాళ్ళే ఎక్కువ ఉన్నారు మంచి వాళ్ళే. కొంతమంది భర్తలను చంపేస్తున్నారు ఈ మధ్య. వర్షం పట్టి ఎందుకు ఇట్లా జరుగుతుంది? సి, మన మ్యారేజ్ సెటప్ మొత్తం ఇవన్నీ ఛాలెంజెస్ టు ది ఎవర్ మ్యారేజ్ కాన్స్టిట్యూషన్. మన పాలసీ మేకర్స్ కానివ్వండి, సమాజం మీద ప్రేమ ఉన్న వాళ్ళు కానివ్వండి, బుద్ధిజీవులు కానివ్వండి, రీసెర్చ్ చేసే వాళ్ళు కానివ్వండి, ఇట్స్ ఏ రీసెర్చ్ మెటీరియల్, వీ నీడ్ టు డూ ఇట్ సీరియస్లీ. చాలా సీరియస్. బట్ అన్ఫార్చునేట్లీ గమ్మత్ ఏంటంటే, మాలాంటి ఎవరో కొంతమంది ఇండివిజువల్స్ విత్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ వీఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దట్, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ యూనివర్సిటీస్, ఇప్పుడు మన రాష్ట్రంలో దాదాపు ఒక 20 యూనివర్సిటీస్ ఉన్నాయి.
మీరు ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి సోషల్ సైన్స్ కాగానే దాన్ని టేకప్ చేసుకొని దాన్ని రీసెర్చ్ చేసిన ఉన్నాయి? ఏది లేరండి, ఎటు లేదు. పని చేయవు. ఇప్పుడు దీనికి ఎంత ఇంపార్టెంట్ అండి, సైకాలజీ చాలా డిపార్ట్మెంట్ ముఖ్యమైనది. కానివ్వండి, సోషలాజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇది కోఆర్డినేట్ చేసుకొని చేయొచ్చు, బట్ దే డోంట్ డూ ఇట్. పోనీ మన రాష్ట్రం చేద్దామా? చేయదు. రాష్ట్రంలో మన పిల్లలు ఇంటర్మీడియట్ బాడికి అయినప్పుడు ఎన్నో సూసైడ్స్ అవుతాయి. అవును. ఇంతవరకు రీసెర్చ్ స్టడీ ఉందండి? గవర్నమెంట్ ఎప్పుడైనా ప్రపోజ్ చేసిందా? సో గవర్నమెంట్స్ అనేది వాళ్ళకి ఇష్యూనే కాదు ఇది. దే టేక్ ఇట్ యాజ్ ఎ ఇన్సిడెంట్. దే డోంట్ కన్సిడర్ దట్ ఈజ్ ఏ సోషల్ టాబు. ఇట్స్ వెరీ నీడ్ కదా, నీడ్ ఆఫ్ ద అవర్ కదా. అందుకే సమాజంలో మేజర్ సైంటిస్టులు ఏమంటారంటే ఆత్మహత్య యాక్చువల్గా ఏంటంటే సమాజం జబ్బు పడ్డప్పుడు మనుషులు ఆత్మహత్య చేసుకుంటారని అంటారు. సో ది ఎన్వైర్న్మెంట్ ఈజ్ కాజింగ్, అంటే ఎన్వైర్న్మెంట్ ఏం చేస్తుంది, నన్ను ఈ సమాజానికి ఫిట్ కావాలని చెప్తుంది. 80లకు ముందు ఆత్మహత్యలు లేవు దాదాపు, ఎప్పుడో ఒకటి, వెరీ వెరీ రేర్. అవును అవును. దీన్ని ఎట్లా మరి దీని నుంచి బయట పడేందుకు ఎక్కడో ప్రారంభం ఉండాలి కదా, ఏంటి ఎట్లా చేద్దాం? సి యాజ్ మా యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్ నుంచి వీ రెగ్యులర్లీ డూ క్యాంపెయిన్స్, మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం కాలేజీ లోపల, యూనివర్సిటీలో ఫ్రీగా చేస్తాం. మనం ఒక్కోసారి మనం రెడీగా ఉన్నాం చేయడానికి కూడా, ఇన్వైట్ చేయడానికి యూనివర్సిటీస్ లేవు. లాస్ట్ 2 years బ్యాక్ కూడా మనం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి అప్పుడున్న చైర్మన్ గారికి వి గివెన్ ఏ రిప్రజెంటేషన్. అన్ని యూనివర్సిటీస్లో, యూనివర్సిటీ స్థాయిలో ఉన్న అన్ని కాలేజీ లోపల విల్ డూ వన్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్. యూ పాస్ ద ఆర్డర్స్ అండ్ గివ్ ద ఆర్డర్స్ టు ఆల్ ది వైస్ ఛాన్సలర్స్. నో రెస్పాన్స్. అంతకుముందున్న మెంటల్ హెల్త్ మినిస్టర్ ఉండే, నో రెస్పాన్స్. సో ప్రభుత్వాలు సీరియస్గా అనుకుంటే ఇది జరుగుతుంది, లేకుంటే ఇది మహమ్మారి లాగా స్లోగా ఇట్ స్ప్రెడ్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ అని నాకు అనిపిస్తుంది. నాకు ఒకటి అనిపించింది, నాకు ఇన్ని మార్పులు వచ్చినాయి, ఇంత మనుషుల మనస్తత్వాలు మారినాయి కదా, ఈ దేశంలో కులం విషయంలో ఎందుకు అంత గట్టి పట్టుదల ఉన్నది? నాకు అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా సరే, ఇన్ని మార్పులు వచ్చినాయి, ఏమేమో జరుగుతున్నాయి, ఎటేటో వెళ్ళిపోతున్న దేశం, కులం మాత్రం చెక్కు చెదరకుండా అట్లే ఉన్నది. కారణం ఏమిటి? సో ఎందుకంటే మన సమాజము మొత్తం నిర్మితమైంది కులం మీద సార్. కులం ఈజ్ మా ఐడెంటిటీ. ఏ మనిషి అయినా సరే వాళ్ళ ఐడెంటిటీ ఇన్ని రోగాలు, మానసిక రోగాలు వచ్చినా కులం అనేది గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది, కులం అనేది గట్టిగా ఉంటుంది. ఇక్కడ చాలామంది చెప్తారు కులం లేదు, కులం లేదు. వాళ్ళందరూ కళ్ళకు గంతలు కొట్టుకొని చెప్తున్నట్టు అనిపిస్తుంది. కులం పునాది మీదనే మన సామ్రాజ్యం నిర్మించబడ్డది, మన రాజ్యం నిర్మించబడ్డది. ఈ హత్యలకు, ఆత్మహత్యల కారణం కులమేనేమో అనిపిస్తుంది. ఎప్పుడైతే నా ఐడెంటిటీ పోతుంది నేను ఫీల్ అవుతానో అప్పుడు ఐ ఫీల్ నోవేర్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీవేర్. దెన్ ఐ ఫీల్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. దెన్ దట్ ఫెలో కమిట్ ది సూసైడ్స్. కాబట్టి పిల్లల మధ్యలో కూడా ఎందుకు ఇప్పుడు ఎక్కువ మంది సూసైడ్ అవుతుంది అనేది నా అండర్స్టాండింగ్. నేను చేసిన స్మాల్ రీసెర్చ్లో నాకే అర్థమైందంటే, మేజర్గా తెలంగాణలో చూడండి ఎక్కువ మంది ఆర్టిజన్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఓకే, వాళ్ళకు సంబంధించిన స్కిల్ సెట్ని నుంచి దూరం చేసి మనం వేరే సిస్టంలోకి ఫిట్ చేస్తున్నాం. వేరే సిస్టంలోకి ఫిట్ చేసినప్పుడు ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఏం చేస్తుంది అంటే, ఈ రెండింటి మధ్య ఒక ఫ్రిక్షన్ జనరేట్ చేస్తుంది. ఆ ఫ్రిక్షన్ వల్ల ఏమవుతుందంటే ఐ ఫీల్ లోన్లీ, ఐ ఫీల్ ఐఎమ్ ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ లాగా ఫీల్ అవుతాను నేను. అయినప్పుడు దాని కరెక్ట్ కోపింగ్ మెకానిజం నాకు అందుబాటులో సిస్టమ్ కల్పించట్లేదు. కల్పించినప్పుడు ఐ ఫీల్ లోన్లీ. ఆ లోన్లీనెస్ తోటి నేను సఫర్ అవుతాను. దెన్ ఐ ఫీల్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ దెర్ ఇస్ నథింగ్ హూ కెన్ సేవ్ మీ, నథింగ్ ఐ కెన్ డూ టు దిస్ వరల్డ్ అండ్ టు సొసైటీ, బికాజ్ ఐ లెఫ్ట్ అవుట్ ఫ్రమ్ మై బేసిక్ ఒరిజినల్ స్కిల్ సెట్. దాంతో వాడు ఈ ఫీల్ డిప్రెస్డ్ అండ్ కమిట్ సూసైడ్. This is one way of looking at the issue. This may not be totally in that line, but when I talk to the people who come here, వాళ్ళు డిప్రెషన్ అయినప్పుడు, లోన్లీగా ఫీల్ అవుతున్న వాళ్ళందరి వెనకాల చూస్తుంటే దే గాన్ అవే ఫ్రమ్ దేర్ ఒరిజినల్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ద థింగ్స్. సో ఆ ఒరిజినాలిటీ ఎప్పుడైతే కోల్పోతారో వాడు మన జీవితం నుంచే మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. వాడు ఎప్పుడైతే మిస్ అయిన ఫీలింగ్ వస్తుందో దానికి సరిపోయే కోపింగ్ మెకానిజం మనం చూపించడంలో విఫలమైతే వాడు ఒంటరిగా ఫీల్ అవుతాడు. సమాజానికి నేను ఉపయోగపడాలనిపిస్తుంది, సమాజం నాకేం ఉపయోగపడ అనిపిస్తుంది, నేను ఉన్నా పోయినా పెద్ద ఫరక కూడా అనిపిస్తుంది, నన్ను పోయినా కూడా పట్టించుకోరు అనిపిస్తుంది. అనిపించిన తర్వాత ఐ విల్ కమ్ టు సూసైడ్. దట్స్ హౌ సూసైడ్స్ విల్ స్లోలీ పుష్ దెమ్. అదే అంటే సామాజిక వ్యవస్థ, దాని నిర్మాణం అంటే దీన్ని మనం ఇక్కడి నుంచే ప్రారంభం అయితే కనుక, ఇప్పుడు ఓపెన్ అప్గా చెప్పలేరు, బహిరంగంగా చెప్తే ఎవరేమనుకుంటారో, పరువు ప్రతిష్ట అనే కొన్ని ఉన్నాయి కదా ఈ మానసిక భావనలు, వీటిని మరి ఎట్లా ఓపెన్ అప్ చేయాలి? వీటిని ఎట్లా? వెరీ సింపుల్ సార్. యాక్చువల్గా మనము మన సమాజంలో స్కూల్ కానీ కాలేజీలు కానీ
మనం కుటుంబంలో బాధలు వస్తే చెప్పొద్దని చెప్తుంది కుటుంబం, ఎవరికి చెప్పొద్దని చెప్తుంది. బాధ కంటి బిగువున భరించాలి. భరించాలి, కానీ ఫస్ట్ మెయిన్గా అబ్బాయిలకి ఏం చెప్తారు? ఆడపిల్ల గడిసేవిందిరా నువ్వు ఏడవద్దు, ఏడుస్తారా మొగడు ఆడవాళ్ళలాగా ఏడుస్తారా? ఏడవద్దు. ఏడవడం అనేది ఎవరికి అమ్మాయిలకి హక్కు అన్నట్టు ఏడవద్దు అన్నట్టు. ఓకే, సో దీంతో ఏం జరుగుతుంది? నిజంగానే నేను ఏడవద్దు కావచ్చు, నిజంగా నేను బాధపడద్దు కావచ్చు, నేను అన్నింటినీ భరించాలి కావచ్చు. ఇది అందరికీ ఎట్లా వర్తించదు. మనిషి అనేవాడు బాధపడతాడు, బాధపడ్డప్పుడు బాధను వ్యక్తీకరించాలి, సహజం కదా. బాధపడ్డప్పుడు వ్యక్తీకరించాలి. ఫస్ట్ మనిషికి నాలో ఎన్ని ఎమోషన్స్ ఉన్న సంగతి నాకే తెలియదు. ఏ ఎమోషన్ నన్ను డామినేట్ చేస్తారో నాకు కూడా అది కూడా తెలియదు. నాకు తెలియనప్పుడు నేను ఏ ఎమోషన్ అనుభవిస్తూ చెందుతున్నా, ఏ ఎమోషన్ నన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఈ ఎమోషన్ను నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి, అసలు ఇది రేషనలా ఇర్రేషనలా, ఈ కైండ్ ఆఫ్ ఆలోచన లేనంత అజ్ఞానం లోపల మన సమాజం ఉన్నది. మనం అది బీటెక్ ఎంటెక్లు చేయనివ్వండి, పిహెచ్డీలు చేయనివ్వండి, లేదు ఏం చేయలేకపోయండి, మానసిక ఆరోగ్యం గురించి, మనిషి ఆలోచన విధానాల గురించి అందరికీ కూడా అందరు నోవాయిసే ఈ సమాజం లోపల. కాబట్టి దీన్ని మనం తగ్గాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అన్ని స్కూళ్ళల్లో కాలేజీ లోపల ఒక ఫెసిలిటీ పెట్టాలి. ఓకే, ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది నీకున్న ఆర్థిక అవసరాలు తీర్చడము, ఇల్లు ఉండడం కాకుండా మానసికంగా నువ్వు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అని తెలియజెప్పడానికి, బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి దెర్ షుడ్ బి వన్ సెంటర్. మనం ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్ అంటున్నాం. నిజంగానే కౌన్సిలింగ్ సెంటర్ కూడా యొక్క అవసరం చాలా చాలా ఉందనే సంగతి సుప్రీంకోర్టు గుర్తించింది, మన తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. కానీ అవి జరిగేటట్టు చేస్తారా లేదా అనేది మనకు ఇప్పుడు ప్రశ్న. కాబట్టి మనకు బాధ అనిపించినప్పుడు ఎవరితో చెప్పుకోవచ్చు అని చెప్పుకోవడానికి అవకాశం కలిగించాలి. ఒక ఫెసిలిటీ ఉందనంటే పీపుల్ అచ్చా నేను చెప్పుకోవచ్చా, నేను మాట్లాడచ్చా అని చెప్తారు. రెండోది ఏంది, ప్రతి స్కూల్లో కానీ కాలేజీలో కానీ 6th ఆన్వర్డ్స్ వాడి ఎమోషన్స్ గురించి వాడికి తెలియజెప్పడం నేర్పించాలి. దుఃఖం ఎట్లా అంటే ఏంది, బాధ అంటే ఏంది, కోపం అంటే ఏంది, కోపం ఎందుకు వస్తుంది, ప్రతి ఎమోషన్కి గోల్స్ ఉంటాయి. ఏ గోల్ తోటి ఈ ఎమోషన్ వచ్చింది, నువ్వు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలాంటి ఎమోషన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి, ఏమైనా ఎమోషన్స్ నువ్వు రెగ్యులేట్ చేయాలి. ఇవి మనం పిల్లలకు నేర్పించగలిగితే దెన్ డెఫినెట్లీ నేర్చుకుంటారు, వాళ్ళు బెటర్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బయట ఇట్లా అన్ప్రిడిక్టబుల్గా మనుషులు ప్రవర్తించే తీరు విధానం తగ్గిపోతుంది. కుటుంబంలో సామరస్యం కూడా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే గ్రీఫ్ అనేది ఎట్లుంటుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, దాన్ని ఎట్లా మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, మనుషుల మధ్య అనుబంధం పెరగాలంటే మనం ఏం చేయాలి, ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎంపతి అంటే ఎట్లుంటుంది, ఆ ఎంపతిని మనం ఎట్లా అనుభూతి చెందొచ్చు, ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ని మనం స్కూళ్ళల్లో ప్యారలల్గా ఉన్న మన ఎడ్యుకేషన్తో ప్రకారం నడిపిస్తే డెఫినెట్గా మనం బెటర్ హ్యూమన్ బీయింగ్స్ని, మోర్ నాలెడ్జబుల్ సొసైటీతో పాటు మెంటల్లీ హెల్దీ అండ్ స్ట్రాంగ్ హ్యూమన్ను మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అప్పుడు తప్పకుండా సూసైడ్ రేటు డ్యామని పడిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇవాళ మనం మన చుట్టూ ఉన్నది ఏ ముసుగు లేని ప్రపంచం అని అనుకుంటున్నాం. అంటే ప్రతిదీ బహిరంగం అవుతున్నది, అందరికీ తెలుస్తూ ఉన్నాయి అని అనుకుంటున్నాం. కానీ ఒక దశ నుంచి మరో దశలోకి సమాజం వెళ్తున్నప్పుడు కొన్ని సంఘర్షణలు ఉంటాయి. బహుశా ఈ కమ్యూనికేషన్ ప్రపంచంలో వాటిని తట్టుకుని నిలబడి దానికి అనుగుణంగా తమ జీవితాన్ని మార్చుకోవడంలో మరింత సవరణలు లేదా మరింతగా దానికి అలవాటు చేసుకోవడంలో వెనకబడి ఉన్నామో ఏమో తెలియదు. లేదా పుట్టి పెరిగిన వాతావరణ పరిస్థితులు, మనిషిని ఎదుగుతున్న తీరులో వస్తున్నప్పుడు సమస్యలను అడ్రస్ చేయడంలో వైఫల్యాలు, చాలా చాలా అంశాలు వీటి చుట్టూ ఉన్నాయని అన్నిటికంటే కూడా ప్రభుత్వాలు ఈ విషయంలో వేగంగా స్పందించవలసి ఉన్నది. సమాజంలో జరుగుతున్న సంక్షోభాలకు విశ్వవిద్యాలయాలు, వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేసి ఒక మార్గనిర్దేశం చేయాల్సిన అనివార్యత అవసరం ఉందని వారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.